మేము ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు ఈ మధ్యలో ఏమైందంటే కొంత ఈటల రాజేందర్ బేకూఫ్ శాతాలు చేస్తున్నాడు ఈ మధ్యలో అంతా. ఎందుకంటే ఆయనకు ఏం తోస్తలేదు అతనికి, ఈటల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి. పిచ్చి అతనికి ఒక పాగలగాడు అయిపోయాడు ఈటల రాజేందర్. ఎందుకు పాగలగాడైండు ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి ఈయనకి. సెంట్రల్ మినిస్టర్ కావాలనో, ఆ పార్టీకి ప్రెసిడెంట్ కావాలనో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ ఏం చేయలేకపోతున్నది. అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని తిడితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి. లేకపోతే ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడిగా అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది. రెండు రకాలు కనబడుతున్నది.